హలో గైస్! తెలుగు ఫాండమ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. 'బ్యాట్‌మ్యాన్.' డీసీలో అందరికీ 'బ్యాట్‌మ్యాన్' తెలుసు. మార్వెల్‌లో కూడా ఒక 'బ్యాట్‌మ్యాన్' లాంటి క్యారెక్టర్ ఉంది. అయితే ఆ క్యారెక్టర్ అందరికి తెలిసిన 'ఐరన్ మ్యాన్' మాత్రం కాదు. అతనే 'స్పైడర్ మ్యాన్ నోయర్.' అయితే ఈ 'స్పైడర్ మ్యాన్' మనందరికీ తెలిసిన 'ది ఫ్రెండ్లీ నైబర్‌హుడ్ స్పైడర్ మ్యాన్' అయితే కాదు. ఇతను వేరు. ఇతని కథ వేరు. ఇతడి ప్రపంచం కూడా వేరు. అలాంటి ఈ క్యారెక్టర్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆరిజిన్ మనందరికీ తెలిసిన స్పైడర్ మ్యాన్ స్టోరీని ఒక్కసారి రివిజన్ చేసుకుందాం. స్పైడర్ మ్యాన్ ఒక కాలేజ్ స్టూడెంట్. రేడియో యాక్టివ్ స్పైడర్ వల్ల స్పైడర్ మ్యాన్గా అయితే చేంజ్ అవుతాడు. తనకి పేరెంట్స్ ఉండరు. అంకుల్ బెన్ అండ్ ఆంట్ మేతో ఉంటాడు. అంకుల్ బెన్ చనిపోవడం తన లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్గా అయితే చేంజ్ అవుతుంది. తర్వాత డైలీ బగల్లో న్యూస్ రిపోర్టర్గా జాయిన్ అయ్యి స్పైడర్ మ్యాన్ మీద ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తూ స్ట్రీట్ లెవెల్ క్రిమినల్స్తో ఫైట్ చేస్తూ ఫ్రెండ్లీగా ఉంటాడు. బ్యాట్‌మ్యాన్ బ్రూస్ వెయిన్ తన చిన్నతనంలోనే తన పేరెంట్స్‌ని కోల్పోతాడు. తన ఫ్యామిలీ బిజినెస్‌ని టేకప్ చేస్తాడు. తన భయాన్ని క్రిమినల్స్‌కి పరిచయం చేసి రాత్రి ఉదయించే సూర్యుడిలాగా గోథమ్ సిటీని సేవ్ చేస్తూ ఉంటాడు. ఇతను కూడా స్ట్రీట్ లెవెల్ క్రిమినల్స్, గ్యాంగ్స్‌తో పాటు ఏలియన్స్‌తో ఫైట్ చేసి కేప్ క్రూసేడర్ అనే బిరుదునైతే సంపాదించుకుంటాడు. ఇతను వరల్డ్ గ్రేటెస్ట్ డిటెక్టివ్‌గా పేరు పొందాడు. ఇక్కడ వీళ్ళిద్దరి స్టోరీని మిక్సీ చేసి కొడితే స్పైడర్ మ్యాన్ నోయర్ స్టోరీ వచ్చేస్తుంది. స్పైడర్ మ్యాన్ నోయర్ ఈ కథ ఎర్త్ 90214లో జరుగుతుంది. ఇతని టైమ్ లైన్ 1930 అమెరికాలో సెటప్ అయి ఉంటుంది. ఈ టైంలో మన ఒరిజినల్ ఎర్త్లో అంటే రియల్ ఎర్త్ నాట్ కామిక్స్ అమెరికాలో ఎక్కువగా క్రిమినల్స్, గ్యాంగ్స్టర్స్, క్రైమ్స్, రెవల్యూషన్స్, బ్లాక్ అండ్ వైట్ మూవీస్ ఇలాంటివి చాలా జరిగాయి. ఈ టైంని గ్రేట్ డిప్రెషన్ టైం అని పిలిచేవారు. ఈ రియల్ టైంని బేస్ చేసుకుని స్పైడర్ మ్యాన్ నోయర్ క్యారెక్టర్ని క్రియేట్ చేశారు. ఇంకా స్టోరీలోకి వెళ్తే 1930స్లో జరుగుతుంది. ప్రతి టైమ్ లైన్లో అంకుల్ బెన్ చనిపోయినట్టే ఈ టైమ్ లైన్లో కూడా అతను క్రిమినల్స్ వల్ల చనిపోతాడు. ఆంట్ మే ఇతన్ని పెంచుతుంది. ఆడది అబల కాదు సబల అన్నట్టు ఆంట్ మే ఒక సోషల్ యాక్టివిస్ట్. పూర్ పీపుల్కి షెల్టర్ ఇచ్చి ఆదుకునేది. ప్రతి యాక్టివిటీలోనూ పాల్గొనేది. ఒక విధంగా కర్మభూమిలో విజయశాంతి క్యారెక్టర్ టైం. పీటర్ పాకర్ లైఫ్లో ఆంట్ మే క్యారెక్టర్ అండ్ అక్కడ పరిస్థితులు చెరగని ముద్ర వేస్తాయి. తను డైలీ బగ్గలో జర్నలిస్ట్గా జాయిన్ అయ్యాడు. ఒకరోజు నామన్ ఆస్బాన్ చేస్తున్న అరాచకాలను బయటపెట్టడానికి ఒక వేర్ హౌస్కి సీక్రెట్గా వెళ్తాడు పీటర్ పాకర్. అక్కడున్న ఒక పురాతనమైన విగ్రహంలో ఉన్న ఒక మిస్టికల్ స్పైడర్ ఇతన్ని కుడుతుంది. ఆ స్పైడర్ గాడ్కి సంబంధించింది. ఈ విధంగా పీటర్ పాకర్ స్పైడర్ మ్యాన్గా అయితే చేంజ్ అవుతాడు. సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, స్పీడ్, న్యాచురల్ వెబ్ షూటర్స్, స్పైడర్ సెన్స్ లాంటి సూపర్ పవర్స్ కూడా వస్తాయి. అయితే ఇది జరిగిన తర్వాత పీటర్ పాకర్ చాలా వైలెంట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. తన అంకుల్ని చంపిన క్రిమినల్స్ని చాలా క్రూరంగా అయితే చంపుతాడు. ఈ విధంగా క్రిమినల్స్ గుండెల్లో ఒక సింహ స్వప్నంగా మారిపోతాడు. పొద్దున పీటర్ పాకర్గా ఉంటూ రాత్రిపూట సిటీలో క్రిమినల్స్ అండ్ గ్యాంగ్స్టర్స్తో ఫైట్ చేసి వాళ్ళను అతి క్రూరంగా శిక్షించేవాడు. మన స్పైడర్ మ్యాన్లా కాకుండా ఇతను గన్స్, నైవ్స్ అండ్ బ్రూటల్ కాంబాట్ పంచాస్తో క్రిమినల్స్కి బ్యాండ్ బజాయిస్తాడు. మన స్పైడర్ మ్యాన్ లాగానే చాలా ఇంటెలిజెంట్, ఒక గొప్ప డిటెక్టివ్. సేమ్ బ్యాట్‌మ్యాన్ లాగా ఇంట్రోగేషన్లో మనోడిని మించిన వాడు లేడు. బ్యాట్‌మ్యాన్ లాగానే మనోడికి సూట్ కూడా ఫుల్ బ్లాక్లో ఉంటుంది. ఒక బ్లాక్ సూట్ వేసుకుంటాడు. మొహానికి ఒక బ్లాక్ మాస్క్ అండ్ గోగల్స్ పెట్టుకుంటాడు. అయితే మనోడికి కూడా కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి. స్పైడర్ సెన్స్ అయితే స్ట్రాంగ్గా ఉండదు. ఒక్కోసారి ప్రమాదాన్ని కూడా పసిగట్టలేడు. మెంటల్ స్టేట్ అంత మంచిగా ఉండదు. తన కోపమే తనకు శత్రువు అన్నట్టు ఇతని కోపం ఎక్కువైతే తన మీద తనకు కంట్రోల్ అయితే పోతుంది. అప్పుడు ఏం చేస్తాడో తనకే తెలియదు. దీనివల్ల కాంబాక్ట్ అండ్ ఫైటింగ్లో క్రిమినల్స్ని చంపడానికి కూడా వెనకాడ్డు. మనోడు చాలా సీరియస్గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు. మనోడికి ఎక్కువ లవ్ స్టోరీస్ లేకపోయినా ఫెలిసియా హార్డీ ఏకే బ్లాక్ క్యాట్తో రిలేషన్షిప్లో ఉంటాడు. వాళ్ళది కూడా హ్యాపీ లవ్ లైఫ్ కాదు, చాలా డార్క్, సాడ్, అన్‌హ్యాపీ లవ్ లైఫ్. కానీ కామిక్స్ ప్రకారం ఫెలిసియా హార్డీ లైఫ్ చాలా ట్రాజెడీగా ఉంటుంది. వాళ్ళ మధ్య కనీసం సాఫ్ట్ రొమాన్స్ కూడా లేదు. కానీ వాళ్ళ లవ్లో ట్రస్ట్ అండ్ సాక్రిఫైస్ ఉంటుంది. ఇంకా ఈ క్యారెక్టర్ని ఇప్పటికీ స్పైడర్ మ్యాన్ ఇంటూ ద స్పైడర్ వర్స్ మూవీలో అయితే చూసాం. ఈ మూవీలో ఈ క్యారెక్టర్ కొంచెం కామెడీగా అయితే చూపించారు. అండ్ ఈ క్యారెక్టర్కి అసలు కలర్స్ అంటూ ఏమీ కూడా తెలియదు అన్నట్టు చూపించారు. ఇంకా అమెజాన్ ఎంజీఎం వాళ్ళు స్పైడర్ మ్యాన్ పైన ఒక సిరీస్ని లైవ్ యాక్షన్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సిరీస్కి అండ్ యానిమేటెడ్ నాయర్కి నికోలస్ కేజ్ వాయిస్ని అయితే చెప్పారు. అండ్ ఈ సిరీస్లో స్టోరీ యానిమేటెడ్ నాయర్కి సంబంధించింది కాదు, అనదర్ మల్టీవర్స్ స్పైడర్ మ్యాన్ యొక్క నోయర్ స్టోరీ. ఇంక ఇది గైస్ స్పైడర్ మ్యాన్ నోయర్ యొక్క ఆరిజిన్. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొరలో లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.